కోడిగుడ్డు విలువ తెలియని గరికపాటి అదే కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నాడు. స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టకూడదట, అందులో కోడిగుడ్డు అస్సలే పెట్టకూడదట. చాలాసార్లు మంచి మాటలు చెప్పే గరికపాటి అప్పుడప్పుడు మాత్రం ఇలాంటి థింగర్ కమెంట్స్ ఇచ్చేస్తుంటాడు. ఆ మధ్య మహిళల డ్రెస్సింగ్ మీద కమెంట్స్ చేసిన గరికపాటి ఈసారి మాత్రం బడి పిల్లలను పట్టుకొని శోభనం రాత్రి పెళ్ళికొడుకంటూ వెటకారం చేశాడు. మరి మన గరికపాటి నరసింహారావు కోపం పేద పిల్లల మీదనా లేక కోడిగుడ్డు మీదనా? పంచపక్ష పరమాన్నాలతో మా కడుపులు నిండితే చాలు గాని ఈ పేద పిల్లల కడుపులు నిండితే ఎలా అనుకుంటున్నాడో ఏమో. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు తినే కోడిగుడ్డు మీద అస్త్రశస్త్రాలు సంధించాడు. పద్మశ్రీ అందుకున్న గరికపాటి మరి ఇలాంటి చీప్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నాడు? ఓ ప్రవచనకర్త అయి ఉండి అందరినీ, ముఖ్యంగా పేదవారి పట్ల జాలి చూపించకపోయినా పర్లేదు, కానీ వారి బతుకులను చిన్నదిగా చూపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటారు? ఇలాంటి చీప్ కామెంట్ చేసిన గరికపాటి నరసింహారావు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు? ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎందుకంటే సొసైటీలో పేదవారి జీవితాలను ఇలా చులకనగా చూసే వారిని వదిలేస్తే ఎవరు ఏమంటారులే అని రేపు మరింత దిగజారే కమెంట్ చేసే అవకాశం ఉంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టండి. అంతేకాదు ఈ టాపిక్ పై మీ ఒపీనియన్ ని కూడా కమెంట్స్ లో తెలియజేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. ఎప్పుడు ఏదో థింగర్ కమెంట్స్ చేయందే గరికపాటి ప్రవచనం పూర్తి కాదేమో. టైం దొరికినప్పుడల్లా ఏదో 4 నాటి సామెతలు వాడి జబర్దస్త్ కామెడీ పండించడానికి ట్రై చేస్తుంటాడు. ఈసారి ఏ విషయం దొరకనట్లు స్కూల్ పిల్లలను వెటకారం చేస్తూ మాట్లాడాడు. ఎవరైనా మాట్లాడించారో లేక సొంతంగా మాట్లాడాడో గరికపాటికే తెలియాలి. కానీ స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం పెట్టకూడదు, అందులో కోడిగుడ్డు అసలే పెట్టకూడదు, పిల్లలకు యూనిఫామ్ ఇవ్వకూడదు, అన్ని ఇస్తే వాళ్ళు చదవరట. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నవాడు చదువుకుంటే చదువుకుంటాడు, లేకుంటే పోతాడు. బడి పిల్లలకు భోజనాలు, గుడ్లు, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫామ్లు బంద్ చేయాలి అని మోత మోగించాడు. అంతేకాదు అవన్నీ ఇస్తే పిల్లవాడు శోభనం రాత్రి పెళ్లి కొడుకు మాదిరిగా వస్తాడంటూ దిగజారుడు మాటలు మాట్లాడాడు. మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కల. భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా? అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పండి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు? పిల్లలకి భోజనం పెట్టి ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచమే కూర్చుంటాడు. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. అంతేనా? గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లకు కోడిగుడ్లు లెక్క అప్పచెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందని, వాళ్లకు పాఠాలు చెప్పే టైం ఎక్కడుంటుందని అంటున్నాడు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? పద్మశ్రీ అవార్డు అందుకున్న గరికపాటి సమాజంలో పేద విద్యార్థుల తరపున మాట్లాడే నైతిక బాధ్యత ఉంటుంది. వారికి మధ్యాహ్నం భోజనంలో సరైన పౌష్టికాహారం పెడుతున్నారా లేదా అని మాట్లాడే మోరల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. అలా మాట్లాడకపోగా అన్ని ఇస్తే శోభనం గదిలో పెళ్లి కొడుకులా ఊపుకుంటూ స్కూల్కు వస్తాడని అంటున్నాడు. ఇలాంటి దిగజారు కమెంట్ చేసిన గరికపాటిని ఏమనాలి? కమెంట్ చేయండి. ఇక్కడ గరికపాటికి ఓ విషయం తెలియదేమో, భారతదేశంలో 84% మంది పిల్లలు, తల్లులు పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని. అంతేకాదు మన దేశంలో తమ పిల్లలకు 3 పూటల సరైన భోజనం పెట్టలేని కుటుంబాలు కోట్లలో ఉన్నారన్న విషయం గరికపాటికి తెలియదా? ఆ మాత్రం సమాజం మీద అవగాహన లేకుండానే ప్రవచనాలు చెప్తున్నాడా? ప్రభుత్వ పాఠశాలలకు పంపిస్తే కనీసం ఒక్క పూటైనా భోజనం దొరుకుతుందని వారి బిడ్డను బడికి పంపించే తల్లిదండ్రులు నేటికి ఉన్నారన్న విషయం గరికపాటికి తెలియదా? సరే, ఫస్ట్ కోడిగుడ్డు గొప్పతనం చూద్దాం. అసలు కోడిగుడ్డు గొప్పతనం తెలియని గరికపాటి ఆ కోడిగుడ్డు మీద లేని ఈకలు పీకడానికి ట్రై చేస్తున్నాడు. మన దేశంలో 30 నుండి 50% పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎత్తు ఉండడం లేదు. అటువంటి సందర్భంలో మధ్యాహ్నం భోజనంలో కోడిగుడ్డు ఒక గ్రేట్ చాయిస్ గా మారింది. కానీ నేటికి వారానికి 3 గుడ్లు మాత్రమే ఇస్తున్నారు. రోజు గుడ్లు ఇవ్వడం అనేది అరుదుగా మారింది. మీకు తెలిసిన ఎక్కడైనా స్కూళ్ళలో డైలీ గుడ్లు ఇస్తున్నారని తెలిస్తే కమెంట్ చేయండి. అంతేకాదు కోడిగుడ్డు అనేది నేచర్ కి మనిషి ఇచ్చిన వరం. ఒక్క కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ తో పాటు ఐరన్, జింక్, విటమిన్ డి, విటమిన్ B12 తో పాటు ఇంకా చాలా విటమిన్ ఉంటాయి. కోడిగుడ్డులో లేని ఒకే ఒక విటమిన్ సి విటమిన్. అంతేకాదు కోడిగుడ్లో ఉండే కొలిన్ పిల్లల మెదడు పనితీరును మెరుగుపరచడంలో, జ్ఞాపక శక్తి పెంచడంలో,
వారిలో కాగ్నిటివ్ స్కిల్ డెవలప్ చేయడంలో కీ రోల్ పోషిస్తుంది. అంటే బాయిల్డ్ ఎగ్ అనేది పేదవాడి బలానికి అభివృద్ధికి ఒకే ఒక్క ఉన్న ఆధారం. దానిని పాలలాగా బియ్యంలాగా కల్తీ ఎవరు చేయలేరు. తక్కువ ఖర్చుతో పిల్లవాడికి ఒక రోజుకు కావాల్సిన శక్తిని మైక్రో న్యూట్రియన్లను ఇచ్చేది గుడ్డు. దీని సుగుణాలు ఎన్నని చెప్పగలం. కోడిగుడ్డు చేసేంత మేలు మరే ఆహార పదార్థం చేయడం లేదు. అలాంటి కోడిగుడ్డుపై గరికపాటి ఎందుకు కోప్పడుతున్నాడు? ఇప్పుడు మధ్యాహ్నం భోజనం ఇంపార్టెన్స్ కూడా చూద్దాం. మధ్యాహ్నం భోజనం కోడిగుడ్డు పిల్లల హక్కు. అది చదువుకు అడ్డు రాదు. చదువుకునే వారి సంఖ్యను పెంచుతుంది. అన్నం పెడితే స్కూల్ కు వస్తారు. అప్పుడు చదువు చెప్పడం వీలవుతుందని ఆలోచించి ఒకప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి శ్రీ కామరాజ్ ప్రవేశపెట్టిందే ఈ మధ్యాహ్న భోజన పథకం. మన దేశంలో ఎంతమంది బడుగు బలహీన వర్గాల పిల్లలు అర్ధాకలితో ఆకలితో చదువుకుంటున్నారో గరికపాటికి తెలుసా? వారిలో పోషకాహార లోపంతో రక్తహీన ఏర్పడడం, దీంతో సరైన ఎదుగుదల లోపిస్తుండడం, అలాగే వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంటుంది. ముఖ్యంగా గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల్లోని పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి ఆందోళన వ్యక్తం చేసిన విషయం ఈ గరికపాటికి తెలుసా? దీంతో మన దేశ సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో మన పాలకులు తీసుకొచ్చిన పథకం ఈ మధ్యాహ్న భోజన పథకం. ప్రవచనకర్త అయిన గరికపాటికి ఈ మాత్రం నాలెడ్జ్ కూడా లేదా? లేక అలాంటి విషయాలు సిల్లీగా అనిపిస్తాయా? మన రాష్ట్రాల గవర్నమెంట్లు తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం పెట్టాలని, సుప్రీంకోర్టు రైట్ టు ఫుడ్ కింద దీనిని హక్కుగా గుర్తించి అమలు చేయాలని ఇచ్చిన తీర్పును మీరు అవమానిస్తున్నట్లే కదా గరికపాటి. గరికపాటి గారు, మీరు ఒకసారి పేదల ఇళ్లలోకి వెళ్లి చూస్తే 50% మంది పిల్లల్లో రక్తహీనత ఉన్నట్లు తెలుస్తుంది. వారి పరిస్థితి చూస్తే కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఆ పిల్లలను కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు ఇంకేం చేయాలో చెప్పాల్సింది పోయి వారినే విమర్శిస్తారా? సరిగ్గా టెస్టులు చేస్తే ఆహార సంబంధిత సమస్యలతో బాధపడే పిల్లల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. గరికపాటికి ఆయన నోటికాడికి ముద్ద ఎలా వస్తుందో తెలిస్తే ఒక్కసారైనా ఇలా మాట్లాడరు. ఆయన తినే ఆహారం పేద రైతులు పండించింది. పేదలు, కార్మికులు, రైతులు గరికపాటికి కనబడట్లేదా? చదువు, బాల్యం, ఆహారం అంటూ ఇలా బలవంతంగా నెట్టుకొస్తున్న వాళ్ళపై ఇలాంటి మాటలు మాట్లాడతావా గరికపాటి? అయ్యా ప్రవచనకర్త, ఆ పేద పిల్లల తల్లిదండ్రులు పండిస్తేనే మీ కంచెల్లోకి పంచపక్ష పరమాన్నాలు వస్తున్నాయి. హాయిగా కుర్చీలో కూర్చుండి వాళ్ళ మీద వీళ్ళ మీద సెటైర్లు వేస్తూ ప్రవచనాలు చెప్పడం వల్ల మీకు వారి కష్టాలు తెలియడం లేదేమో, వారి పేదరికం పైన మీకు ఒక అవగాహన కూడా లేదేమో. ఒక్కసారి వాళ్ళ ఇళ్లలోకి వెళ్లి ప్రవచనాలు చెప్పండి, అప్పుడు తెలుస్తుంది మీకు పేదరికం అంటే ఏంటో. కార్పొరేట్ కంపెనీలకు ఆర్థికంగా స్థిరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి ప్రవచనాలు చెప్పే మీకు ఆ పేద విద్యార్థుల ఆకలి కేకలు ఎలా తెలుస్తాయి? దేశంలో పరిస్థితులు ఈ విధంగా ఉంటే కాలక్షేప కబుర్లతో పిల్లల మధ్యాహ్నం భోజనంపై, అందులో కోడిగుడ్డు ఇవ్వడంపై అనవసరంగా మాటలు, అర్థం లేని మాటలు మాట్లాడమే కాకుండా పిల్లలను పట్టుకొని శోభన రాత్రి పెళ్లికొడుకు అంటూ పిచ్చి ప్రేలాపనలు చేయడం దారుణం. ఇలాంటి వారిని క్షమాపణలు చెప్పేంత వరకు వదిలేయకూడదు. పేదవాడిపై మీ అహంకారం అణిచివేయబడాలి. ఈ పరాభవ నామ సంవత్సరం అంటే మనలోని అహంకారం ఓడిపోయిందని అర్థం. పరాభవ నామ సంవత్సరంలో తన అహంకారం ముందు ఓడిపోయినని, మొదటి పరాభవం తనకే జరిగిందని గరికపాటి ఒప్పుకోవాల్సిందే. ఇక అన్నింటికంటే భయం, బాధ కలిగించే అంశం ఏంటంటే ఆ పిచ్చి పుత్తలకు కూడా అక్కడున్న వారు చప్పట్లు కొట్టడం. నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల పెద్దలందరూ వింటారు నా కెమెరా ద్వారా కాబట్టి చెబుతున్నా, ప్రభుత్వం కర్తవ్యం బాగా చదువు చెప్పడం తప్ప పుస్తకాలు ఇవ్వడం, బట్టలు కుట్టించడం, అన్నం పెట్టడం కాదండి. దేశంలో ఇంకా పేదరికం ఉందనే మాట వాస్తవం. ఒక చదువు మాత్రమే పేదరికాన్ని రూపుమాపుతుంది. ఈ భోజన పథకం వల్ల అయినా పేద పిల్లలు స్కూల్కు వచ్చి తిని చదువుకొని దేశానికి ఉపయోగపడే అవకాశం ఉంది. మరి మీరేమంటారు? గరికపాటి కమెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి. అలాగే మన దేశంలో గవర్నమెంట్ స్కూల్స్, అందులో మధ్యాహ్న భోజన పథకం, అందులో కోడిగుడ్డు పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? ఖచ్చితంగా కమెంట్ చేయండి.